సో నేను పద్మావతి మహిళా యూనివర్సిటీకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు దిస్ ఇస్ ద ప్రాసెస్ అని చెప్పారు. మీ నేటివ్ ఎక్కడ? నేను గుంటూరు. ఓకే. సో ఎంఎస్సి డైటెటిక్స్ చేశారు. ఓకే. యా, ఎడ్యుకేషన్ వైజ్ ఇది. దీని తర్వాత లైక్ 4 years ఆఫ్ ఫ్రీలాన్సింగ్. మా హస్బెండ్ డెంటిస్ట్ అనమాట. సో మేము ఒకటే హాస్పిటల్ సెటప్లో వి బోత్ వర్ ప్రాక్టీసింగ్. ఒక 3-4 years ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ ఐ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటర్న్షిప్స్ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన 3 years తర్వాత కోవిడ్ వచ్చింది. ఓకే. కోవిడ్ టైంలో దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అప్పుడే నాకు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉండొచ్చు, ఫేస్బుక్ ఉంది, కానీ నేను సోషల్ మీడియా పర్సన్ని కాదు. నాకు ప్రైవేట్గా ఉండడం చాలా ఇంట్రెస్ట్. అప్పట్లో ఇప్పుడు కూడా దో సోషల్ మీడియాలో ఉన్నా నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పను. ఐ నెవర్ పోస్ట్ అబౌట్ నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పను. ఏదైతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుందో నేను అదే షేర్ చేసుకుంటాను. సో సోషల్లో ఉన్న ఐఎమ్ స్టిల్ ఏ పర్సన్ అనే చెప్పుకోవచ్చు. సో అప్పుడు నాకు కోవిడ్ టైంలో అర్థమైంది ఏంటి అంటే, కోవిడ్ ముందు దాకా మీకు గూగుల్ సర్చ్ లేదా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా క్లినిక్స్కి అప్రోచ్ అయ్యేవాళ్ళు. మా హస్బెండ్ డెంటిస్ట్ కాబట్టి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఉంది. సో ఒకటే చోట ఉండడం, దానివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ వల్ల నా ప్రాక్టీస్ మంచిగానే వెళ్తాం. సో కోవిడ్ తర్వాత అంతా షట్ డౌన్ కోవిడ్ డ్యూరింగ్. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాగా చేస్తున్నారు న్యూట్రిషనిస్ట్ అని తెలుసుకొని ఐ స్టార్టెడ్ మై పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వెళ్ళి చూస్తే అదొక సముద్రం. అంటే ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషనిస్ట్. దాంట్లో ఏంటేంటో పేర్లు ఉన్నాయి, సర్టిఫికేట్స్ లేవు. లేదా ఒక 10 days సర్టిఫికేట్ చేస్తారు, 1 month సర్టిఫికేట్ చేస్తారు. ఇంజనీరింగ్ చదివి న్యూట్రిషనిస్ట్, సిఏ చదివి న్యూట్రిషనిస్ట్, ఇలా ప్రతి ఒక్కళ్ళు డైట్ అంటూ చాలా మిస్లీడ్ చేశారు. ఈ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, షుగర్ బ్యాడ్, ఇంకా ఫ్యాట్స్ గుడ్, ఇలాంటి చాలా కామన్ ఇన్ఫర్మేషన్. అందరూ వెయిట్ లాస్ చేస్తున్నారు, డయాబెటీస్ రివర్సల్ చేస్తున్నారు. సో నాకు ఒక పాయింట్లో ఇంట్రెస్ట్ పోయింది. నేను చెప్పేదానికి వాల్యూ రావట్లే. ఇన్ని ఇయర్స్ చదువుకొని 7 years చదువుకొని క్లినికల్ ఇంటర్న్షిప్స్ చేసి ఇంత చదువుతున్నా దర్ ఇస్ నో వాల్యూ. పక్కన వాడు ఎవరైతే తెలివిగా నైస్ ఒరేషన్ ఉంటుంది చూడండి, క్లిక్ బైట్స్, వైరల్ కంటెంట్ పిక్ చేసే వాళ్ళకి బాగా రీచ్ ఉంది. ఇప్పుడు thumbnails తో కూడా బాగా రీచ్ ఉంది. అరే మనం ఇంత నాలెడ్జ్ ఇస్తున్నా కూడా అసలు రీచ్ లేదు. ఫస్ట్ నన్ను ఎవరు చూడట్లేదు. అలా అనుకున్నప్పుడు ఐ థాట్ లైక్ మిగతా వాళ్ళు చెప్పేది నేను చెప్తూ కూర్చోవద్దు అన్నది ఒక ఆలోచన. అండ్ అప్పుడు మేము చేసిన ఒక్క PCOS కేసు చేస్తుండే అనమాట. ఆ క్లయింట్ US నుంచి. ఓకే. ఆమె మేజర్ కంప్లైంట్ కడుపు నొప్పి. నేను అనుకున్నాను ఓకే కడుపు నొప్పి PCOSలో కామన్గా ఉంటుంది, మహా అయితే ఎండోమెట్రియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, అది రూల్ అవుట్ చేస్తే అయిపోయింది, ఈ కేసు క్లోజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. బట్ ఎండోమెట్రియాసిస్ లేదు, ఎంత డైటరీ మోడిఫికేషన్స్ చేస్తున్నా మా అబ్డామన్ పెయిన్ తగ్గట్లేదు. ఓకే. సేమ్ కంప్లైంట్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ నాకు వచ్చిన ఫస్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా హిట్ అయింది ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో నేను అసలు ఎందుకు హీల్ అవ్వట్లేదు అని ఆన్సర్ కోసం ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. చేసినప్పుడు తెలిసింది ఏంటంటే దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఓకే. దీంట్లో కడుపు నొప్పి ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, గ్యాస్ ఇష్యూస్ ఉంటాయి, ఏది తిన్నా పడదు, సింపుల్ ఫుడ్ ఇడ్లీ దోశ కూడా డైజెస్ట్ చేసుకోలేని IBS ఇష్యూస్ ఉంటాయి అని నాకు తెలుసు. సో అప్పుడు మాకు ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ అదే టైం, మరి కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవాలో మరి ఏం చెప్పుకోవాలో తెలియదు, ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. మొనాష్ యూనివర్సిటీ ఆన్లైన్లో IBS గురించి ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఈ మొనాష్ యూనివర్సిటీ ఏంటి అంటే ఓన్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళ మీద రీసెర్చ్ చేసి డైట్ ప్లాన్స్ని డెవలప్ చేస్తారు వీళ్ళు, న్యూట్రిషన్ ప్లాన్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఇదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మాకు క్లినికల్ సైడ్ నేర్పించినప్పుడు కూడా డయాబెటీస్, ఇప్పుడు డైటీషియన్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది వెయిట్ లాస్, PCOS, డయాబెటీస్, థైరాయిడ్ అనే గుర్తొస్తుంది. బియాండ్ దిస్ మాకు నాలెడ్జ్ లేకుండే అప్పుడు. సో అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఆన్లైన్ కోర్స్, కోవిడ్ కాబట్టి ఇట్స్ అన్ ఆన్లైన్ కోర్స్. అసలు ఇది ఆఫ్లైన్ అయినా నేను వెళ్ళిపోయేదాన్నేమో, వెళ్ళి చదువుకునేదాన్ని ఆస్ట్రేలియాలో అనుకుంటా. సో ఇట్ వాస్ వెరీ గుడ్. నేను IBS కోర్స్ చేశాను. దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ త్రూ ద ఎగ్జామ్. సర్టిఫికేషన్ వచ్చింది. అరే ఐ వాజ్ లైక్ ఆన్ టాప్. ఇంక నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలుసు IBS గురించి. దాంట్లో డయాగ్నోసిస్ దగ్గర నుంచి
మెడికేషన్, సప్లిమెంట్స్ మొత్తం నేర్పిస్తాను. నా స్పెషలైజేషన్ ఇంకా నేను ఈ గట్ ఇష్యూస్ మీదే చేస్తాను. బికాజ్ IBS అంటే కాన్స్టిపేషన్ వస్తుంది, డయేరియా వస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ గురించి నాలెడ్జ్ ఉంటుంది, అసిడిటీ గురించి, ఇవన్నీ కూడా ఫంక్షనల్ డిజార్డర్స్ కింద వస్తాయి అనమాట. అప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ అని ఎవరికి తెలియదు. అంటే రూట్ కాజ్ మనము ఇన్ని సమస్యలు, ఇప్పుడు జనరల్గా థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటాయి. ఇలా ప్రతి రోగానికి మనము ఒక్కొక్క డాక్టర్ని కలుస్తుంటాం. ఇది కాకుండా ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో, అసలు మీకు ఇన్ని బాడీ ఫంక్షనాలిటీస్, ఎందుకంటే మన బాడీ ఏమి సపరేట్ డిపార్ట్మెంట్ కాదు. ఒక ఆర్గాన్ కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక సెల్ కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక ఫంక్షన్ దెబ్బతిన్నప్పుడు మిగతావన్నీ దెబ్బతింటాయి. సో ఒక్కొక్క దానికి మనము ఒక్కొక్క సపరేట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక్కొక్క సపరేట్ డాక్టర్ని కలిసి లైఫ్ స్టైల్ డిసీజెస్కి, ఫంక్షనల్ డిసీజెస్కి ఎందుకు కలవాలి, వై, ఒక రూట్ కాజ్ని పట్టుకొని మనం ఎలా హీల్ చేసుకోవచ్చు అన్నది నేను మొనాష్ నుంచి కూడా నేర్చుకున్నాను అనమాట. అది ఎంతకాలం చేశారు? మొనాష్ యూనివర్సిటీది మనకి 18 months. ఓకే. సో 18 months డ్యూరేషన్ ఉంటుంది. మీరు కావాలంటే 12 monthsలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దాట్ టుక్ మీ లైక్ 18 months ఆఫ్ కోర్స్ లాగా వాళ్ళు ఇస్తారు. బట్ యూ కెన్ కంప్లీట్ మీ డ్యూరేషన్. మీరు 18 months లోపల 1 monthలో చేస్తారా, 18 monthsలో చేస్తారా, అది మీ ఇష్టం. కానీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఫెయిల్ అయ్యారు అంటే కట్ అండ్ ఫీజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అది మొనాష్ అయిపోయింది. నేను తర్వాత IBS స్పెషలైజ్డ్, నా నీష్ ఇదే, సో దిస్ ఈజ్ మై ప్లేస్ అని నేను అనుకున్నాను. అప్పుడు ఐ అనౌన్స్డ్ ఆన్ Instagram. నాకున్న కొద్దిపాటి ఫాలోవర్స్ లైక్ నేను ఇదేదో కోర్స్ చేస్తుంది మా అని అందరికి అర్థమైంది. సో ఆ ప్రాబ్లం అప్పుడు Instagramలో దీని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే తెలియదు, అసలు ఈ రూట్ కాజ్ ఎనాలిసిస్ తెలియదు, దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి అని కూడా తెలియదు అనమాట. సో ఇట్స్ బీన్ లైక్ 5 years సిన్స్ ఐ డిడ్. సో 5 years నుంచి నేను గట్ హెల్త్ మీదే ఫోకస్ చేస్తున్నాను. మొనాష్ చేసిన తర్వాత రియల్ టైం క్లయింట్స్తో వర్క్ చేయడం మొదలుపెట్టాను. IBS ఫస్ట్ క్లయింట్ తీసుకున్నప్పుడు అది సక్సెస్ఫుల్గానే క్లోజ్ చేసాం. మళ్ళీ సెకండ్ క్లయింట్ నుంచి చాలా ఆ సిమ్టమ్స్ చెప్తుంటే ఇది IBS క్రైటీరియాని మీట్ అవ్వట్లేదు, నాకున్న నాలెడ్జ్ సరిపోవట్లేదు, ఎక్కడో రాంగ్ వెళ్తుందని మళ్ళీ అనిపించింది. మళ్ళీ ఐ స్టార్టెడ్ మై రీసెర్చింగ్. ఎందుకు ఏం తిన్నా కూడా ఈయన కడుపు ఉబ్బరం అంటున్నాడు, ఆ గ్లూటెన్, డైరీ అన్ని ఫుడ్స్ తీసేసాము, అసలు ఇంకా ఆయనకి చెప్పడానికి కూడా ఏం లేదు నా దగ్గర. దెన్ ఐ కేమ్ టు నో లైక్ మొనాష్లోనే చిన్న పాయింట్స్ ఎక్కడో టచ్ అయినట్టు కొన్ని పాయింట్స్ చెప్పేవాళ్ళు. SIBO అని, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. మేము వన్ ఆఫ్ దోస్ ఈజీ కాజెస్ అనుకున్నట్టు నేను ఇగ్నోర్ చేశాను. కానీ అదే పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది SIBOకి అని తెలిసి దెన్ ఐ అగైన్ డిడ్ మై SIBO కోర్స్, స్మాల్ ఇంటెస్టైన్. అది కూడా ఆస్ట్రేలియన్ డాక్టర్ కండక్ట్ చేసే కోర్స్ అనమాట. అది చేశాను. సరే అది అయిపోయింది. ఇదంతా కాదు, దిస్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లివర్ అని నాకు అర్థమైంది. సో ఐ స్టడీడ్ అబౌట్ ద లివర్, మళ్ళీ ఒక కోర్స్ చేసుకున్నాను. తర్వాత IBS చదివాను కదా, సో IBD క్లయింట్స్ రావడం, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్ అంటాం, అది ఇంకా కాంప్లికేటెడ్. వాళ్ళు రావడం మొదలు పెట్టారు. సరే దీని గురించి కూడా చదువుకోవాలని అగైన్ ఐ స్టడీడ్ IBD. మొత్తం ఎంతకాలం చదివారు మీరు? ఇంకా అవ్వలే. ఈ IBD అయినా కూడా అసలు బ్లడ్ వర్క్ అనాలిసిస్ మనం చేస్తే, ఒక బ్లడ్ వర్క్ రిపోర్ట్ ఒక క్లయింట్ పట్టుకొని వస్తే దాన్ని ఎలా అనాలిసిస్ చేసుకొని మీరు రూట్ కాజ్ని అక్కడ కూడా ఐడెంటిఫై చేయొచ్చు, బ్లడ్ వర్క్లో కూడా చేసుకోవచ్చు అని అర్థమయ్యి ద ఫైనల్ స్టాప్ వాజ్ లైక్ నేను level 3 బ్లడ్ వర్క్ అనాలిసిస్ బయోకెమిస్ట్రీ దగ్గర ఆపాను అనమాట. సో లాస్ట్ ఇయర్ దాకా కూడా నా ఆడియన్స్ అందరికీ తెలుసు, నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు, పొద్దున్నే లేస్తే ఏదో ఒక కోర్స్ నేను చదువుతూనే ఉండేదాన్ని. ఆ సబ్జెక్ట్ చదివి ఈరోజు ఇది చదువుకున్నాను నేను అని నేను Instagramలో స్టోరీస్లో కంటిన్యూస్గా పోస్ట్ చేశాను టిల్ లాస్ట్ ఇయర్. ఇంక ఇప్పుడు నాకు ఐఎమ్ లైక్ ఓకే చాలు, మనం చదువుకునేది ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాల్సిన టైం ఉంది, రియల్ టైం క్లయింట్స్తో మనం చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఎట్ ఎ వెరీ కాన్ఫిడెంట్ స్పేస్. లైక్ మీకు గట్ ఇష్యూస్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఐ కుడ్ బి వన్ స్టాప్ సొల్యూషన్ అని నాకు ఇప్పుడు